జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం శివారులోని వినాయక విగ్రహాల తయారీ వద్ద విగ్రహాలు తీసుకెళ్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు మృతి చెందగా మరో 6గురికి గాయాలయ్యాయి. కొండ్రికర్ల నుంచి వచ్చే 133/11 kV విద్యుత్ వైర్లకు వినాయక విగ్రహం తగిలింది. 6గురికి విద్యుత్ షాక్ తగలగా బాలాజీ కళా ఆర్ట్స్ విగ్రహాల తయారీ యజమాని అల్వాల వినోద్, బంటి సాయి అనే ఇద్దరు మృతి చెందారు. విగ్రహాలు తడిగా ఉండటంతో ఎండలో ఆరబట్టేందుకు బయటకు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన 6గురిని జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, అప్డేట్స్ ఏంటి? అని చెప్పి చెప్పుకోవచ్చు. కొరుట్ల శివార్లలో ఉన్న బాలాజీ కళా ఆర్ట్స్ సంబంధించిన వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మళ్ళీ వినాయక చవితి వస్తున్న నేపథ్యంలో గతంలో ఏవైతే తయారు చేసినాయో వినాయకులన్నింటినీ కూడా కొంత తడిసిపోవడంతో వాటన్నిటిని కూడా ఎండలో ఆరబెట్టడానికి అని చెప్పేసి తీసుకెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. మొత్తం 9 మంది ఒక వినాయక విగ్రహాన్ని తీసుకొని వెళ్తున్న క్రమంలో కొండ్రికర్ల గ్రామం నుంచి 133/11 kVకి సంబంధించిన విద్యుత్ వైర్లకు ఆ విగ్రహం తగలంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దాంతో ఇద్దరు వ్యక్తులు, సాయి అదేవిధంగా అల్వాల ఇంకొక వ్యక్తి, ఇద్దరు కూడా అక్కడే మృతి చెందారు. మరొక 5గురు పరిస్థితి ఇప్పుడు కొంత స్టేబుల్ గా ఉన్నట్టు చెప్తారు. అందులో ఇంకొక ఇద్దరు పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. అంటే మొత్తం 9 మందికి గాను 7గురికి ఇప్పుడు జగిత్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన 5గురు పరిస్థితి స్టేబుల్ గా ఉందంటారు. ఇంకొక ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని చెప్తారు. మొత్తంగా ఈ ఘోర ప్రమాదంతో అక్కడ ఒక విశాలమైన ఛాయలైతే నెలకొన్నాయి. ఎందుకంటే ఇద్దరు కూడా అందులో ఒక యజమాని కూడా ఉన్నాడు, వినోద్, అల్వాల వినోద్. ఆ వినోద్ తో పాటుగా బంటి సాయి అనే వ్యక్తి కూడా చనిపోవడంతో మొత్తంగా ఈ ప్రమాదం అయితే తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. కవిత. ఓకే రమణ, థ్యాంక్ యూ.